ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో అట్లీ ఏ మూవీ తీస్తున్నాడనేది పక్కన పెడితే రీసెంట్ గా తన ఫ్యాన్స్ అసోసియేషన్ ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశాడు బన్నీ. కాకపోతే సడన్ గా ఇప్పుడే ఎందుకని నిన్న మొన్న డిస్కషన్ పెట్టారు. కట్ చేస్తే అల్లు ఆర్మీ సడన్ గా రంగంలోకి దిగాల్సిన అవసరాలు గట్టిగా కనిపిస్తున్నాయి. పుష్ప 2 టైంలో సినిమా ఎంత హిట్ అయినా సోషల్ మీడియాలో జరిగిన రచ్చ ఇంకా బన్నీ మర్చిపోలేదంటున్నారు. చరణ్ ఎన్టీఆర్ కి RRR ఎలానో అల్లు అర్జున్ కి AAA ప్రాజెక్ట్ అలాంటిది. అందుకే దాన్ని కాపాడుకోవాలంటే తనకి ఆర్మీ సపోర్ట్ కావాల్సిందే అంటున్నారు. అయితే ఇంతకు ముందులా కాకుండా అంతకు మించేలా అల్లు అర్జున్ తన ఆర్మీని స్ట్రెంగ్తెన్ చేస్తున్నాడా? నిజంగా ఇది కౌంటర్ అటాకేనా? హావ్ ఎ లుక్. అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ కొత్త కాదు. తన ఆర్మీ గురించి తెలియని బ్యాచ్ లేదు. కాకపోతే రీసెంట్ గా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని తెలంగాణ, ఆంధ్ర ఇలా ఏరియాల వైజ్ తన ఫ్యాన్ క్లబ్ ని పద్ధతిగా సెట్ చేశాడు. తన ఫ్యాన్స్ అసోసియేషన్ కి ఓ స్ట్రక్చర్ ఉండేలా కమిటీలన్నీ రీసెట్ చేశాడు. మొన్నటి వరకు మెగా ఫ్యాన్సే తనని మోసేవాళ్ళు. కాకపోతే మెగా కాంపౌండ్ నుంచి తను కొద్దిగా దూరమవుతూ వస్తుండడంతో తనకి సొంత ఆర్మీ మొదలైంది. అలా అల్లు ఆర్మీ పేరుతో తనకి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కేరళలో కూడా ఫ్యాన్ క్లబ్ ఉంది. కర్ణాటక, తమిళనాడుతో పాటు నార్త్ ఇండియాలో కూడా పుష్పపుణ్యమా అని ఫ్యాన్స్ పెరిగిపోయారు. అయితే ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లోనే ఫ్యాన్స్ అసోసియేషన్కి ఓ ఆకారం తెచ్చే ప్రయత్నం చేశాడు బన్నీ. తర్వాత మిగతా రాష్ట్రాలు, అలానే నార్త్ ఇండియాలో కూడా తన ఫ్యాన్స్ అసోసియేషన్ని విస్తరించే పని మొదలవబోతోంది. ఇవన్నీ చూస్తుంటే అదేదో పొలిటికల్ పార్టీ తరహాలో పోస్టులు కనిపిస్తున్నాయి. కేవలం ఓ హీరో ఫ్యాన్స్ అసోసియేషన్కి ఎందుకు ఇంతగా ఏదో పొలిటికల్ పార్టీ పెడుతున్నంత రేంజ్లో ఈ హడావిడి అన్న డౌట్లు పెరిగాయి. అయితే పుష్ప 2 అలానే సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ తర్వాత అల్లు అర్జున్ ఫ్యూచర్ ప్లాన్ మొత్తం మారిందని తెలుస్తోంది. అసలు పుష్ప 2 టైంలోనే ఊహించనంత ట్రోలింగ్, అదేదో డిజాస్టర్ అయిపోయిందనంతగా సోషల్ మీడియా అటాక్స్ జరిగాయి. పుష్ప అంటేనే పాన్ ఇండియాను షేక్ చేసిన హిట్ ప్రాజెక్ట్. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే ఆటోమేటిక్గా హిట్ అయి తీరుతుంది. అలాంటి సినిమానే కంగారు పడేలా పుష్ప 2 రిలీజ్ టైంలో సోషల్ మీడియా వార్, ట్రోలింగ్ ఇవన్నీ పిచ్చెక్కించాయి. అయినా 1600 కోట్లపైనే వసూళ్లు రాబట్టి బాహుబలి 2 రికార్డ్ని బ్రేక్ చేయబోయింది పుష్ప 2 మూవీ. సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్, పొలిటికల్ పంచ్ ఇవన్నీ అల్లు అర్జున్ని నిద్రపోనీలేదు. అందుకే పుష్ప 2 లాంటి మూవీనే అంతగా ట్రోల్ చేస్తే ఇక తమిళ దర్శకుడు అట్లీతో చేస్తున్న మూవీని వదులుతారా? తన ఫ్యాన్ క్లబ్ని స్ట్రెంథెన్ చేసుకోవటమే కాదు, తన అల్లు ఆర్మీ ఎంత స్ట్రాంగో ప్రపంచానికి తెలిసేలా కావాలనే ఎక్స్పోజ్ చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఇదో రకంగా మెగా ఫ్యాన్స్ కి హెచ్చరిక అంటూ కూడా బయట వినిపించే కమెంట్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఆల్ ఆఫ్ సడన్ గా అల్లు ఆర్మీని అన్ని రాష్ట్రాల్లో ఓ షేప్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం వెనుక అట్లీ ప్రాజెక్టు మీద ఉన్న కంగారే కారణమన్న మాట వినిపిస్తోంది.